బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటది బ్రో. వై పవన్ కళ్యాణ్? ఎందుకు అంటే ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ప్రస్తుతానికి ఆంధ్రాతో పోల్చుకుంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తేనే కొన్ని చేంజెస్ వస్తాయి అనేది మాత్రం అర్థమవుతుంది. ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తేనే తెలుస్తుంది కదా. సో ఆంధ్ర ప్రజలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అతను కూడా అన్నాడు కదా, నన్ను సీఎంని చేయండి, నేను ఒక 2 years నా పరిపాలన చూసిన తర్వాత మీకు నచ్చకపోతే చెప్పండి, దిగిపోతాను అని చెప్పేసి కూడా అన్నాడు. అలా చెప్పే సీఎం అయితే ఎవరు దొరకరు. సో ఒకసారి ఛాన్స్ ఇస్తేనే ఆయన ఏం చేస్తాడు అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో బర్రెలకు ఎలా ముందుకు వచ్చిందో అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ జగన్ని దించాలనే ప్రయత్నంతోనే టీడీపీతో కలిసిండు అనేది నా ఒపీనియన్. అంతే కదా, సింపుల్. అండ్ పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు. ఆయనకు డబ్బు మీద అస్సలు ఆశ కూడా లేదు. ఒకసారి రేణు దేశాయ్ కూడా చెప్పిందే, ఆయన డబ్బు మనిషి కాదు, ప్రజల కోసం దేశం కోసం ఏదైనా చేయాలనే తాపత్రయం మాత్రమే ఆయనలో ఉంది. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఇది మాత్రం తప్పకుండా చెప్పగలుగుతాను నేను. కళ్యాణ్ గారు ఒకసారి సినిమా అంటాడు, ఒకసారి రాజకీయం అంటాడు, మాట మీద నిలకడలేదని రోజా గారు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అలా ఏం లేదు, ఆయనకు సినిమాలు చేసుకుంటూ బతకాలంటే ఆయనకు మంచి లైఫ్ ఉంది. కాకపోతే ఆయన ఆంధ్ర ప్రజల్ని చూడలేక ఏదో చెయ్యాలి, వీళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు వచ్చి సినిమాల్ని పక్కన పెట్టి కూడా రాజకీయంలోకి దిగుతున్నాడు అనమాట. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే కదా ఏదైనా చేయగలుగుతారు. నేను రాను నువ్వు రాను అంటే అందరూ వెనకాలనే ఉంటారు. సో అందుకనే పవన్ కళ్యాణ్ స్టెప్ తీసుకున్నాడు అనుకోవచ్చు. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళ గురించి మనకు అంతగా తెలియదు. జగన్ మళ్ళీ సీఎం అవుతుంది, ఇంకేం చేయలేము, ఇంకా అంతే సంగతి. ఇంకా అండ్ పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం ఎవరు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవన్ కళ్యాణ్. మీ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ఈజ్ అల్టిమేట్ అంతే. ఇంకా ఇద్దరిలో నిజాయితీ పరులు ఎవరు? పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ. ఎలాంటి కేసులు లేకుండా నిజాయితీగా ఉన్నది పవన్ కళ్యాణ్ ఒకటే కదా.